ప్రభువులో మనం పాలు పొందవనుపు దేవుని వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము తీసుకుందాము. 7వ వచనం నుండి మనం మార్చి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి మీ భాగం మీరు బిగ్గరగా తేటగా చదవాలని మీకు మనవి చేస్తున్నాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నలభై సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ పోచున్నారు, నా మార్గములు తెలుసుకోలేదు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చదవండి. చాలు. తర్వాత క్రింద భాగాన్ని కూడా మనం వెళ్ళవలసినాం. దాదాపు 4వ అధ్యాయంలో 13వ వచనం వరకు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినం మాకు అనుగ్రహించి మీ సన్నిధిని మేము చేరి మేము ఎక్కడున్నా కూడా ఎక్కడ 2-3 నా నామను కూడి ఉన్నారో అక్కడ వారి మధ్య నేనున్నానని మీరు సెలవిచ్చిన మాట మేరకు ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి సేవించినట్లుగా అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికే స్తోత్రాలు. ఇలాగూ మీ సన్నిధిని భయభక్తులతో ప్రభును ఆరాధించులో గడిపిన వారందరికీ వందనములు. మా ముందుంచిన బలను బట్టి స్తోత్రాలు. అందు యోగ్యంగా పాలు పొందేందుకు కొరగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. మీ వాక్యమును మాకు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీ దయల హస్తాలకి మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనము కొన్ని వచనాలే చదివాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకా క్రిందకు తర్వాత 4వ అధ్యాయం 13వ వచనం వరకు దయచేసి మీరు జాగ్రత్తగా చదివి తర్వాత మరలా మీరు ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే కొన్ని ముఖ్యమైన సంగతులు మీ గమనానికి ఉదయకాలం మన అవసరం కొలది ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిని వేచి ఉందాం. పౌలు అపోస్తలుడు ఎవరికి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు అని అంటే మీరు సులభంగా చెబుతారు హెబ్రీయులకు. అవును, కాదనం కరెక్టే. అయితే ఈ హెబ్రీయుల గురించి ఆయన ఏం రాశాడు ఇక్కడ అనే విషయం ముందుగా మీకు నేను జ్ఞాపకం చేయాలి. ఏమిటి అది అంటే మనం పదే చదువుతాం అన్నమాట. 6-7 వచనాలు 4వ అధ్యాయం 6-7 వచనములు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదన్న మాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినినవారు ఆ మాట గమనించండి. కాబట్టి ఎవరికి సువార్త ప్రకటన చేయబడిందో, ఎవరైతే సువార్త విన్నారో వారికి వ్రాస్తూ ఉన్నాడు ఈ మాటలు, ఈ పత్రిక. కనుక హెబ్రీలకు అని అనడం కాదనం కరెక్టే. అదే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన ప్రాముఖ్యమైన మాట, ఆ హెబ్రీలైన వారికి సువార్త ప్రకటన చేయబడింది. మనము ఇంతకుముందు చెప్పుకున్నాం, బైబిల్ స్టడీస్లో కూడా చెప్పుకున్నాం. ఏమిటి అని అంటే యేసయ్య ఆయన సువార్త ప్రారంభించింది. మనం గమనిస్తే మత్తయి 4వ అధ్యాయంలో, మార్కు 1వ అధ్యాయంలో చూస్తాం. ఎక్కడో
ఆ తర్వాత యేసయ్య తన శిష్యులకు ఆజ్ఞాపించింది సువార్త పాటించమని ఎక్కడో అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం చూస్తాం. వాడు యెరూషలేములోను యూదయ గలిలయ సమరయ దేశములందంతటి ఉన్నాడు. కాబట్టి ముందు సువార్త వారికి ప్రకటించబడింది, అనగా యూదులకు ఇశ్రాయేలుకు ప్రకటించబడింది. కాబట్టి అలాంటి వారికి పత్రికం రాస్తూ అంటాడు, వారికి సువార్త ప్రకటించబడింది, వారు సువార్తను ఏం చేశారంట, విన్నారు అన్నమాట. కాబట్టి వారికి వాక్యం ప్రకటన చేయబడింది. నిశ్చయముగా ఆ సువార్త వాక్యం వారికి ప్రకటించబడడం, వాక్యం వారి దగ్గర పంపబడడం, వాక్యం వారి దగ్గర రావడం అనేది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి విషయం. మనం ఎరుగుదాం. 107వ కీర్తన 20వ వచనం నుంచి మనం చూస్తే ఆయన తన వాక్కును పంపి ఉన్నాడట. 147వ కీర్తనలో మనం గమనిస్తే చివరి భాగంలో ఆయన యాకోబుకు తన వాక్యమును బోధించాడట. యాకోబు ఇశ్రాయేలుకు దేవుడు తన వాక్యాన్ని బోధించాడట. ఓ ధన్యమైన విషయమే. కాబట్టి అలాంటి వారికి తర్వాత వారు వినలేదా, విన్నారు. అందుకనే ఇక్కడ మనం చూస్తాం సువార్త వినినవారు అన్నమాట. పాత నిబంధనలో కూడా బైబిల్ స్టైల్లో మనం కూడా చూచాము. ఏమిటి అని అంటే వారు వినలేదా, విన్నారు. కాబట్టి యెషయా గ్రంథంలో చూస్తాం, తర్వాత ఇర్మీయాలో మనం చూస్తాం. అదే విషయాన్ని పౌలు అపోస్తలుడు రాస్తూ రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా, వారు వినలేదా అని ప్రశ్నించి, వారు విన్నారు కదా. అవును, నిజమే. కాబట్టి క్రీస్తును వారు విన్నారు, క్రీస్తు సువార్తను వారు విన్నారు. ప్రభు నోట ఆ సువార్త ప్రకటించమన్నప్పుడు వారు విన్నారు అనే మాట ఎంతో నిశ్చయం. ఈరోజు రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తన వాక్యాన్ని మన ఎదుగు పంపించాడు. రెండవదిగా వాక్యాన్ని నువ్వు విన్నావు, నీ చెవును పడుతుంది, నీ వింటూ ఉన్నావు అన్న సంగతి నువ్వేమాత్రం తప్పించుకోలేవు. అయితే ప్రభు తన వాక్యాన్ని ఎందుకు పంపాడో ఆ ఉద్దేశం జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే 6-7 వచనాలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ముందు సువార్త వారికి ప్రకటించబడింది, రెండవది ముందు సువార్త వారు విన్నారు. అయితే 3వ మాటకు వస్తే అవిధేయత చేత ప్రవేశించలేదు. అవిధేయత, వారికి వాక్యం ప్రకటించబడింది, వారు విన్నారు, కానీ విధేయత వారు చూపలేదు. విధేయత అని అన్నప్పుడు ఈ 3-4 అధ్యాయాలలో పలు పర్యాయములు విధేయతతో కూడా విశ్వాసం అనే మాట కూడా రావడం మనం చూస్తాం. అందుకనే రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనము గమనిస్తే పౌలు అపోస్తలుడు రండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఈ 2 పదాలు కలిపి ఉన్న ఆ సందర్భాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 1 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అయితే 4వ వచనంలోనేమో మీరు చూడండి. నేను ఆ ఒక్క మాట చదువుతున్నాను. ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాసమునకు విధేయులు కావాలి. అయితే వారు విశ్వాసమునకు విధేయులు కాలేదు, విశ్వాసము ఉంచలేదు. కాబట్టి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయింది. 4వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ వచనం, హెబ్రీ 4:2 వారికి ప్రకటింపబడినట్లు, ఇక వారి విషయమే కాదు, మనకు సువార్త ప్రకటించబడింది. రెండవది అంతేకాదు, కానీ వారు వినిన వారితో, అంటే వారు విన్నారు అనేది రెండవది. నీవు వింటున్నావు, ఈ మధ్యాహ్నం మందు కూడా నువ్వు ఎన్నోసార్లు విన్నావు. అయితే మూడవది 2వ వచనంలో విశ్వాసం కలవారై లేరు వారు, అంటే విశ్వాసమునకు విధేయత వారే మాత్రమును చూపలేదు. అందుకే విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైపోయింది. సువార్త నీ విషయంలో నిష్ప్రయోజనం అవుతుంది. యేసు ప్రభువు శిలువ మరణం నీ విషయంలో నిరర్థకమవుతుంది.
అందుకే ఈ మాటలు వింటున్న వారి మధ్యాహ్నం ఈ 3 మాటలతో నేను ముందుకు వెళుతున్నాను. దయచేసి మీరు గమనించండి. ఆ సువార్తని ఎద్దుకు పంపబడడం అనేది నిశ్చయంగా ఎంతో ధన్యమైన గొప్ప విషయం. రెండవది, ఆ సువార్త నీ జీవితంలో విన్నావు, ఇక నేను వినలేదు అని నువ్వు ఏమాత్రం చెప్పలేవు. అది నీ చెవిన పడుతుంది, నీకు అది అర్థమవుతుంది. అంతేకాదు, మూడవదిగా ప్రశ్నించుకో, ఆ విన్నటువంటి వాక్యానికి నీ జీవితంలో విధేయతను చూపావా? ఆ వాక్యం నుండి విశ్వాసం ఉంచావా? వాక్యాన్ని అంగీకరించావా? అందుకని ఇప్పుడు హెబ్రీ పత్రిక 2 దయచేసి 3వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు అలాంటి వారికి పత్రికను రాస్తున్నాడు అని నేను చెప్పాను. ఇప్పుడు 3వ అధ్యాయం 12వ వచనానికి వద్దాం. సహోదరులారా, జీవముల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉండలేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ఇక్కడ ఒక జాగ్రత్త అనే ఈ మాటలో నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నది ఏంటి అని అంటే, ప్రభువైన దేవుడు ఇప్పుడే కాదు, ఆరంభం నుంచి నాటి వరకు, నాటి నుంచి నేటి వరకు, నేటి నుంచి యుగ సమాప్తి వరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతట్లో మనం గమనించినట్లయితే we see and understand the repeated warnings of God to this world. ఈ లోకానికి, లోక ప్రజలకు ప్రభువైన దేవుడు పదే పదే హెచ్చరికలను, జాగ్రత్తలను ఆయన జారీ చేస్తూ వచ్చాడు. వార్నింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు వార్న్ చేస్తూనే వస్తున్నాడు, ఆయన హెచ్చరిస్తూనే వస్తున్నాడు. కాబట్టి ఆ మాట నేను జ్ఞాపం చేయాలి. జాగ్రత్త అనే మాటలో ఇట్ ఈస్ ది వర్డ్ ఆఫ్ వార్నింగ్. అవును, ఈ విషయానికి మనం వెళితే ఈ వార్నింగ్ అనే మాట యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో మీరు దాదాపు 1వ వచనం నుంచి 2 దయచేసి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము తర్వాత మీరు ధ్యానం చేసేందుకు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు లేక 12వ వచనం వరకు కూడా మీరు గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు 3వ వచనం నేను చదువుతున్నాను. అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుడు చూచి బకావూది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణమును తీసినలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మాట్లాడేటప్పుడు యెహెజ్కేలుని ఒక కావలివానిగా ఉంచాడు. తర్వాత మనం చూస్తాము మాట. అయితే కావలివాని పని ఏమిటి అని అంటే, ఆ ఖడ్గంగా వచ్చేటప్పుడు గోడ మీద కావలివాడు చూసి పట్టణంలో ఉండే వారిని హెచ్చరిక చేయాలి. చూసావా దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడో. అందుకే జ్ఞాపం చేస్తున్నాను ఈ మాట. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని విశ్వాసివైన హెచ్చరిక చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ఆయా ఏర్పాట్లు, సదుపాయాలన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడి హెచ్చరికలను, ఈ వార్నింగ్స్ మన గమనానికి తీసుకొని వస్తున్నాడు అనేవి ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇప్పుడు మరొక తలంపు నేను ఇక్కడ జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దేని కొరకు ఈ హెచ్చరిక అని అనంటే, దేని కొరకు ఈ హెచ్చరిక అనంటే, రాబోయేటటువంటి అపాయమును గూర్చి వారికి తెలియజేయడానికి, టు గివ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది కమింగ్ డేంజర్ అండ్ ఆల్సో టు మేక్ దెమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది డేంజర్. రాబో ప్రమాదమును వారికి తెలియచేస్తున్నాడు. అంతేకాదు, ప్రమాదము నుంచి వారిని తప్పించుకునేందుకు కొరకైనటువంటి వీలు వారికి కలగజేస్తున్నాడు. అదే 33వ అధ్యాయంలో మనం పదే పదే చదువుతాం. కాబట్టి నాకు తెలియదు, రాబోయే ఈ ప్రమాదం, ఇంత ప్రమాదం వస్తుంది నాకు తెలియదు, నేను అనుకోలేదని అనొద్దు. ఆయన హెచ్చరికలు విశ్వాసమైన మన జీవితాల్లో రాబోయే
ఆ ప్రమాదానికి వచ్చి మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు ముందుగానే. రెండవది ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు కొరకాయ అటు అవకాశాలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ రెండవదిగా మనం చూస్తాం. అదే మనం చదివే 3వ వచనం 4వ వచనంలో. అంటే టు మేక్ యూ అలర్ట్, టు మేక్ యూ కాషియస్, నిన్ను మేల్కొల్పడానికి. అంతేకాదు ఆ ప్రమాదంలో వచ్చే జ్ఞానం గ్రహింపు నీకు ఇస్తున్నాడు. కాబట్టి నీ తప్పించుకునే అవసరతను నీకు అందు మూలంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎవరు నాకు తెలియదు, నేను ఇన్నోసెంట్, నేను ఎప్పుడు ఆయన అనుకునే దానికి ఏం మాత్రం ఇక వీలే లేదు అని. అయితే మూడవది ఇక్కడ మనం మరొక మాట గమనిస్తాం. ఎందుకని ప్రభువైన దేవుడు హెచ్చరిక ఇచ్చాడు? రెండవదిగా వారి వైపు మనం చూసాం. ఎందుకనో టు గివ్ దెమ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది కమింగ్ డేంజర్ అండ్ ఆల్సో టు మేక్ దెమ్ టు ఎస్కేప్, వారు తప్పించుకునేందుకు కొరకైనా వీళ్ళు వారికి కలగజేసేందుకు. కారణం ఏమిటి అని అంటే 33వ అధ్యాయం ఎస్కేలు గ్రంథం, దయచేసి రండి 11వ వచనం. కాగా వారితో ఇట్లను, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతని మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ప్రభువైన దేవుడు దుర్మార్గత బట్టి నశించడం వల్ల ఏమాత్రం ఇష్టం లేదు. అంటే గాడ్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ ఎ వికెడ్ పర్సన్ టు పెరిష్ బికాస్ ఆఫ్ హిజ్ వికెడ్నెస్. ఒక దుష్టుడైన వాడు, ఒక పాపైన మానవుడు తన దుష్టత్వాన్ని బట్టి, తన పాపాన్ని బట్టి తాను నశించడం దేవుడు ఏమాత్రం ఇష్టపడడం లేదు, సంతోషించడం లే. మరి దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారు ఉండవాలని దేవుడు చేయించుతున్నాడు. కాబట్టి ఈ 2వ భాగంలో ఈ 3 మాటలు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి దయచేసి గమనించి ఆ విషయాలకు వచ్చి దేవుడు నీకు హెచ్చరికలు చేస్తున్నాడు. అంతేకాదు రెండవదిగా నీ కొరకై దేవుడు రాబోయే ప్రమాదాలకు వచ్చి ఆ గ్రహింపును జ్ఞానాన్ని ఇవ్వడానికి, నీవు తప్పించుకోవడానికి కొరక సదుపాయం ప్రభువుని దేవుడిని కలగజేస్తున్నాడు. అందుకొరకే ఆ హెచ్చరికలు. అయితే మూడవది, అంతేకాదు దేవునికి ఇష్టం కాదు నువ్వు నశించడం. విశ్వాసమైతే నువ్వు నష్టపడడం దేవునికి ఇష్టమే మాత్రం కాదు. అందుకనే పేతురు అపొస్తలుడు ఒక మాట రాశాడు. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని, మనము ఈ వాగ్దానాల మూలముగా లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావంలో పాలువార్లమవునట్లు. కాబట్టి నువ్వు విశ్వాసమైనా నీ విషయంలో, నా విషయంలో ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే మనం ఎవరం ఏమాత్రం నష్టపడదు. నువ్వు నశించకూడదని, విశ్వాసం నువ్వు నష్టపడకూడదని ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశమైంది అని. సరే, ఇప్పుడు తర్వాత భాగానికి మనం వెళ్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మరలా 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం గమనించండి. 12వ వచనం చివరి భాగం మాత్రమే నేను చదువుతున్నాను. చివరి భాగం, మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. జాగ్రత్తగా చూచుకొనండి అన్న తర్వాత ఏంటి ఆ జాగ్రత్త అని అంటే, నేడును మీరు ఆయన శబ్దం వింటుండగా ఆయన మాట మీరు వినండి, తర్వాత విశ్వాసం ఉంచండి, తర్వాత విధేయులు కండి. ఈ పదాలన్నీ 3-4 అధ్యాయాల్లో మనం చూస్తే ఈ 3వ భాగం నేను ఇలా జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏమిటి అని అంటే, ఇందాక మొదటి భాగం జ్ఞాపం చేసేటప్పుడు ఆ 3వ తలంపులో ఒక మాట చెప్పా, విశ్వాసమునకు విధేయులై ఉండడం.
అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు అనే దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడో మనం వింటున్నామో, అంతేకాదు మూడోదిగా మనకు అర్థమవుతుందో దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఎందుకు మనము వినేటట్టు చేశాడు, కారణం ఏమిటి అనంటే మన వైపు నుంచి సరైన స్పందన కోసం ఆయన ఈ వాక్యాన్ని పంపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మనం విన్నట్లుగా చేస్తున్నాడు, మనం అర్థం చేసుకోగలిగినట్లుగా చేస్తున్నాడు. దేనికి అనంటే టు రెస్పాండ్ ఇన్ రైట్ మేనర్, సరి అయిన విధానంలో. నీవు అవిశ్వాసమైనా విశ్వాసమైనా ప్రభుకు ఆయన మాటలకు మనం స్పందించేందుకే. అందుకు నేను ఒక చక్కని ఉదాహరణ జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దాదాపు మనకు అందరికీ బాగా తెలుసు, ఒకవేళ మర్చిపోయింటారేమో కొంతమంది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన మన దేశంలో సంగతి నేను జ్ఞాపం చేస్తే, అందరికీ బాగా పరిచయమైన సంగతి జ్ఞాపం చేస్తే, బాంబేలో ఒక పెద్ద హోటల్ను టెర్రరిస్టులు ఆక్యుపై చేసినప్పుడు వారు దాన్ని అక్కడ ఉండేవారిని మరి వారి దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రితో పేల్చేసినప్పుడు అది మంటల్లో తగలబడింది. మనకు తెలుసు, మనం చూసాము ఆ దృశ్యాలను కూడా. అలాంటి పరిస్థితుల్లో మన దేశపు సైన్యము వారిని ఎదుర్కోవడం ఇలా చేశారు, అంతా జరిగిపోయింది. ఆ టైంలో మన వారు ఏం చేశారంటే ఆ అంతస్తుల్లో ఉండేటి వారు కొంతమంది అయినా తప్పించుకునేందుకు వారు మైకులు పట్టుకొని ఒక వర్తమానం ప్రకటన చేశారు. కింద ఏం చేశారు అని అంటే పెద్ద నెట్టు వల వాడు బాగా ఏర్పాటు చేశారు. ఒకటి. రెండవది మైక్ పెట్టుకొని చెబుతున్నారు, జంప్ జంప్ జంప్. మీరు మర్చిపోయినారేమో నాకు తెలియదు, కానీ అంటే ఎక్కడ సందు దొరికినా మీకు దూకండి దూకండి దూకండి. ఎక్కడ వల ఉంది కింద, మీరు కన్నా దూకితే మీరు అపాయం తప్పించుకుంటారు, ప్రమాదం తప్పించుకుంటారు అన్నటువంటి వర్తమానం ప్రకటన చేస్తూ వచ్చారు. అయితే ఎవరైతే ఆ మాటకు స్పందించారో, రెస్పాండ్ అయ్యారో, వాళ్ళు దూకారు, దూకిన వాళ్ళు కాపాడబడ్డారు. అయితే స్పందించకుండా ఓయేమో దూకితే ఏమవుతాను, వారి మాట వింటే నేను ఏమవుతాను, ఎందుకు దూకాలా, ఇంకో రీతిగా చూస్తాం అంటూ ఉన్నవారు ఎంతమందో చచ్చిపోయినారు. కాబట్టి అర్థం చేసుకో జాగ్రత్త. నీ కొరవై చేయమని శ్రేష్టమైన దివ్యమైన ఏర్పాటు ఇదిగో. అంతేకాదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈజ్ గివింగ్ యూ ది అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అండ్ ఆల్సో హీ వాంట్స్ యువర్ రెస్పాన్స్. నీ వైపు నుంచి దేవుడు స్పందన కావాలని కోరుతున్నాడు. ఏంటిది అంటే యువర్ కమిట్మెంట్. కమిట్ యువర్ సెల్ఫ్స్. ప్రభుకు ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపు. అయితే ఇశ్రాయేలు విషయానికి వస్తే వారు అవిధేయులైనారట, వారు అవిశ్వాసులైనారట. అంతేకాదు వారు లోబడలేదు కదా, వారు తిరుగుబాటు చేశారట. జీవముల దేవుణ్ణి ఆయన మాటలు విడిచిపెట్టిపోయారట. చాలా దుర్మార్గమైన పని. సరే, ఇప్పుడు మనం మరొక భాగానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఇలాంటి వారిని గురించి ప్రభువైన దేవుడు ఏమన్నాడు రండి దయచేసి 18వ వచనం, 3వ అధ్యాయము 18వ వచనం. 11లో కూడా మనం చూస్తాం. 11 చదువుదాం. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. కాబట్టి ఇలాంటి వారి మీద దేవుని కోపాన్ని గురించి మనం చూస్తాం. అలాంటి వారు విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు చెప్పాడు. 19వ వచనం, అలాంటి వారు అవిశ్వాసం చేతనే వారు విశ్రాంతిలో ప్రవేశింపలేదు. అంతేకాదు వారు అరణ్యములో నాశనమైపోయిరి. ఈ మాటలు గమనించండి దయచేసి. సరే,
ఇప్పుడు ఈ చివరి భాగంలో విశ్రాంతి అనే మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కాబట్టి ప్రభువైన దేవుడు నాడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చిన ఉద్దేశం, తీసుకురావాలని ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏంటి అని అంటే, మనకు తెలుసు ఐగుప్తులో వారు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇటు విశ్రాంతి వారికి ఏమాత్రమును లేదు. 2వ అధ్యాయము నిర్గమాకాండం రండి దయచేసి, నిర్గమాకాండం 2వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తాం 23వ వచనం, 23 2వ పంక్తి. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వెట్టి పనులు చేస్తున్నారు, మోయలేని భారాలు మోస్తూ ఉన్నారు, అందుమూలంగా నిట్టూర్పులు విడుస్తున్నారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రభువైన దేవుడు అంటాడు ఏమని, వారి దుఃఖమును నేను చూచాను. 7వ వచనం, నా ప్రజల బాధను నేను చూచాను, కష్టపెట్టు వారు పెట్టిన మొరను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. ఇది ఐగుప్తు వారి జీవితంలో. అందుకే ఐగుప్తును వచ్చి ఒక మాట వాడుతున్నాను, బైబిల్లో రాయబడింది, ఐగుప్తు ఇనుప కొలిమి. కాబట్టి అది ఇశ్రాయేలు జీవితంలో ఐగుప్తు కొలిమి అంటే ఇంకేంటో నేను మీకు చెప్పక్కర్లే. ఈరోజు నాడు అలాగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వారిని బయటికి తీసుకొని రావడంలో ప్రభువైన దేవుడు ఏం ఉద్దేశించాడు, వారి స్థితిని చూచి దాని అర్థనిచ్చి వారికి విడుదలనిచ్చి వారికి విశ్రాంతినిచ్చేందుకొరకై ప్రభువైన దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అందుకనే మనం ఒక వాక్యం చదువుతాము, వారిని ఐగుప్తులోంచి బయటికి తెచ్చిన తర్వాత వారు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో వారిని గూర్చి వ్రాయబడిన మాట 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు చూచారండి. కాబట్టి ఐగుప్తు వారికి ఇనుప కొలిమి, అయితే వారిని తీసుకుని వచ్చాడు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తుండగా అరణ్యం వారికి విశ్రాంతి స్థలంగా ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు నిర్గమకాండం 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే ప్రభువైన దేవుడు వారు తీసుకుని పోబోతున్న దేశం ఎలాంటి దేశము అని అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ ప్రయాసమే లేదు, అది విశ్రాంతి మనం చూస్తాం. అయితే దేవుడు వారి విషయంలో ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విశ్రాంతిని గూర్చి ఇప్పుడు మన కాలంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 57వ అధ్యాయము చివరి 2 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రేమైన స్నేహితుడా, సోదరి, నీవెవరివైనా జన్మించిన పాపులను ఇంకా జీవిస్తూ ఉంటే నిశ్చయముగా నీ జీవితం, నీ హృదయం కదులుచున్న సముద్రం వంటిదే. ఆ ఐగుప్తులోని ఇనుప కొలిమిలో నీవు ఉన్నావు. నీ స్థితి నాడు ఇశ్రాయేలు ఎలాంటిదో నేడు నీ స్థితి అలాంటిదే. అయితే ప్రభువైన దేవుడు నీ కొరకైనా ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఐగుప్తు నుంచి నేను బయటికి తీసుకుని వచ్చి ఆ విశ్రాంతిలో నేను ప్రవేశపెట్టేందుకు కొరకయ్యే చక్కనైన విశ్రాంతి. అందుకనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తు యేసుని లోకానికి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో వచ్చి ఆయన ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. మత్తయి 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 11:28. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేయుదును. విన్నారా ఈ మాట? కాబట్టి యేసయ్య లోకానికి వచ్చిన ఉద్దేశం మత్తయి 11:28లో నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. యోహాను సువార్త 14వ వచనంలో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. 27వ వచనంలో నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. 17వ అధ్యాయము 11-13 వచనాల్లో 13వ వచనంలో యోహాను సువార్త 17-13లో నా సంతోషం ఎందు పరిపూర్ణం కావాలనియే
ఇటు అనుభవం నీకు ఇవ్వాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఆ విశ్రాంతిలో నీవు ప్రవేశించావా? ఈ విశ్రాంతిని గూర్చి ఆయన మనకు ఈ విశ్రాంతిని ఇచ్చేందుకు కొరకై ఆయన ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 53వ అధ్యాయంలో రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 53వ అధ్యాయము చూడండి, 3వ వచనం చివరి భాగం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడ్డాడు, మనుషులు విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. వ్యసనాక్రాంతుడు అంటే ది మ్యాన్ ఆఫ్ సారోస్. ఆ తర్వాత వ్యాధిని అనుభవించిన వాడయ్యాడు, చూడనొల్లని వాడయ్యాడు, ఎన్నిక చేయబడకపోయాడు, రోగాలను భరించాడు, వ్యసనాలను వహించాడు, మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమ నొందాడు, గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, శిక్ష ఆయన మీద పడింది, ఆయన దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ మనం గమనించినట్లయితే ఆయన ఎలాంటి వాడయ్యాడో అంటే నేను ఒక మాట చెప్పగోరుతున్నాను. నిన్ను ఐగుప్తు అయినప కొలిమిలోంచి బయటకు తీసుకుని రావడానికి కొరకాయ ఆయన వెళ్ళాడు. అయినప కొలిమిలోనికి నిన్ను కదలుచున్న సముద్రం వంటి అనుభవంలోంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చేదాని కొరకాయ ఆయన కదులుతూ ఉన్నటువంటి సముద్రపు అలలు వాటన్నిటిలోనికి ఆయన వెళ్ళాడు. నా బదులుగా అవన్నీ ఆయన అనుభవించాడు. ఆయన శిలువలో మరణించాడు, చనిపోయి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన జీవించుచు నా పాపలు క్షమించి ఈ విశ్రాంతిని మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ విశ్రాంతిని గురించి నేను ఒక పదం వాడతాను, రెండవ తలంపు వెళ్ళిపోకముందు. ఏంటి అది అంటే, దిస్ ఈజ్ ది రెస్ట్ ఆఫ్ గ్రేస్. ఇది కృప వలనైన విశ్వాసం, విశ్రాంతి క్రీస్తు ద్వారా ఈ లోకంలో. నీకు ఈ లోకంలో క్రీస్తునందరి విశ్వాసం ద్వారా ఈ విశ్రాంతిని ఆయన నీకు ఇవ్వగోరుతున్నాడు. కాబట్టి రెస్ట్ ఆఫ్ గ్రేస్ ఇది నీ క్రియల వల్ల నీకు కలిగేది కాదు, ఇది నీవు సంపాదించుకునేది కాదు, ఇది నీవు ప్రయాసపడటం వల్ల నీకు దొరికేది కాదు. అయితే కేవలం క్రీస్తు ప్రయాసమునందు, క్రీస్తు శిక్షయందు, క్రీస్తు మరణమునందు, క్రీస్తు పుస్తకమైన పునరుత్థానములందు, క్రీస్తు పొందిన శ్రమ అనుభవనందు నీవు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి, కృప చేత రక్షించబడతావు, ఈ విశ్రాంతిలో నీవు ప్రవేశిస్తావు. నేడైనా రా క్రీస్తు అందులో విశ్వాసంలోనికి ప్రవేశించు ఆ విశ్రాంతి, లేకపోతే నువ్వేమాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు రెండవ విశ్రాంతికి మనం వస్తే హెబ్రీ పత్రికలో రండి, దయచేసి మరొక మాట నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, దయచేసి రండి. 4వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక 9వ వచనం 10వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు అని అంటే మొదటి తలంపులో మనం చూసినట్లు క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షించబడిన దేవుని ప్రజలని మాత్రమే కాదు. ఇక్కడ రెండవ తలంపు మనం చూస్తాం. నిజమే, క్రీస్తునందు విశ్వాసవంతుల ద్వారా ఎంతమంది ఆయన ప్రజ అయినారో ఆ విశ్రాంతిని మనం చూసినప్పుడు అది కృప ఫలమైనటువంటి విశ్రాంతి ప్రస్తుతమందు ఈ లోకంలో. రెండవది మనం గమనిస్తే 9వ వచనానికి వద్దాం. ఇప్పుడు 10వ వచనానికి వద్దాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి ఇక్కడ రెండవ విశ్రాంతిని గురించి నేను మీకు జ్ఞాపం చేయగోరుతున్నాను. రెండవ విశ్రాంతి ఏంటంటే ఇట్ ఈస్ ది రెస్ట్ ఆఫ్ అవర్ లేబర్.
ఇది మన పని ప్రయాస ఫలమైనటువంటి విశ్రాంతి అని మీ జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 దయచేసి. ఇందాక 28 చూసాం, ఇప్పుడు 29వ వచనానికి మనం వస్తే 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది ఒక విశ్వాసికి? అది కూడా ఈ లోకంలో విశ్రాంతిని గుచ్చే మనం చూస్తాం. అది కూడా రక్షించమన్న క్రైస్తవ జీవితంలో ప్రస్తుత కాల విశ్రాంతి అని నేను చెబుతూ ఉన్నాను. ప్రభు అదే చెప్పాడు, నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని అన్నాడు. కాబట్టి ఈ విశ్రాంతి ఏ విశ్రాంతి అని చెప్పకూడదు. ఇందాకనే దిస్ ఈజ్ ది రెస్ట్ ఆఫ్ లేబర్ అనేది నేను చెప్పాను. మన ప్రయాసం వల్లైనటువంటి విశ్రాంతి అని. ఆ ప్రయాసాన్ని గురించి ప్రభు వాడిన మాట ఇక్కడ కాడి అనేది మనము చూస్తాం. అవును, నిశ్చయంగా మన మీద ఉన్న ఒక ప్రయాసమైన కాడిని ప్రభు విరిచి మరొక ప్రయాసమైన కాడిని పెట్టాడు ప్రభు. ఇక్కడే మరొక 2 పదాలు వాడాడు. రండి, నా కాడి సులువు అన్నప్పుడు దేనికి పోల్చాడు? కాడిని నా భారము అని చెప్పాడు. కాబట్టే ఆ ప్రయాసం ఏమిటి అని అంటే అది ప్రభు యొక్క భారమే. ప్రభు అయిన దేవుడు ఎఫెసు సంఘానికి వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. కాడిని మోసారట వారు, భారాన్ని మోసారట వారు. 2వ అధ్యాయము దయచేసి రండి. 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించావు, అలయలే. కానీ నీ ప్రయాసం నేను ఎరుగుదును. ప్రభు చెప్పడం, నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును. కనుక ఈ కాడి ప్రభు భారాన్ని మనకు చూపిస్తూ ఉంది. సరే, కాడి అనే మాట మరొక పదాన్ని మనం వెళితే ఇర్మియా 2వ అధ్యాయంలో అక్కడ సేవ అనే మాటను మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2 దయచేసి 20వ వచనం. పూర్వకాలము నుండి ఇశ్రాయేలు ఏమన్నారు వినండి. నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకాలు తెంపివేసి తిని నేను సేవ చేయను అని చెప్పుచున్నా. కాబట్టి ఇప్పుడు ఆ కాడిని గురించి మాట్లాడితే ఇది సేవా భారం. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన విశ్వాసులు మన జీవితాలలో ప్రభు సేవా భారం అనే కాడిని మనం మోస్తేనే ఆ భారము, ఆ పని ప్రయాస ఫలమైన విశ్రాంతిని ఈ లోకంలో అనుదిన క్రైస్తవ జీవితంలో మనము అనుభవిస్తూ పోతాము. మంచిదైన విశ్రాంతిలో ప్రవేశించావు. అయితే ప్రభు చెప్పిన ఈ 2వ విశ్రాంతి నీ అనుదిన అనుభవం కావడానికి నీవు ప్రభు సేవా కాడిని, భారాన్ని మోయాలి అని. అది కాదని మనం నిరాకరిస్తే మన జీవితంలో మనకు ఆ విశ్రాంతి మనం అనుభవించలేము కదా. 2 పౌలు మాటలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం చూడండి మీ బైబిల్ తెరిచి. నేను సువార్తను ప్రకటించుచూ ఉన్నను, నాకు అతిశయ కారణం ఏమి లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను వినండి ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. రక్షణ పొందిన విశ్వాసులైన మన జీవితాల్లో ఇదేమిటి శ్రమ? ఈ శ్రమ ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, యేసయ్య ముందే చెప్పారులేలో యోహాను సువార్త 16:33లో లోకంలో మీకు శ్రమ కలుగునని అనుకుంటున్నావా? కాదు. ఈ శ్రమ ఏమిటి అని అంటే నీ మీద ప్రభు మోపిన ఆ కాడి, ఆ భారము, ఆ సేవ ప్రయాసాన్ని నీవు మోయకపోవడం వలన
ఆ కాడి విరిచినందున, ఆ భారం భరించడానికి నువ్వు ఇష్టపడినందున, ఆ కాడి మోసేందుకొరకై నీ మెడ వంచనందున, ఈ శ్రమ జీవితంలో, ఈ లోకంలో జీవించి ఈ కాలంలో విశ్వాసులు మనం అర్థం చేసుకుందాం. ఈ విషయాల్లో మనం సరి చేసుకుందాం. కాడి మోసేందుకొరకై మెడ వంచుదాం. కాడికి అలవాటు కానీ పెయ్యకు వలె మొండితనం చూపకుండా ఉందాం. ప్రభుకు ఆయన మాటకు విధేయులమవుదాం. నిశ్చయముగా కాడి మోయట నరునికి మేలు. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. అది యవ్వన కాలమందు మాత్రమే కాదు, కానీ యవ్వన కాలమును ఇంకా ఎక్కువగా మోయగలం. 3వ అధ్యాయం. అయితే పిల్లలు యవ్వనస్తులు వృద్ధులని కాదు, అందరం. 3వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. మోపినవాడు ప్రభువైన దేవుడే. కాబట్టి కాడి మోయటం నీకు మేలు. అది నీ జీవితంలో నీకు విశ్రాంతిని కలగజేస్తుంది. కనుక ఈ భారం విషయంలో ఎఫెసీ సంఘం ఎట్టి సాక్ష్యం ప్రభువును పొందిందో అట్టి సాక్ష్యం విశ్వాసులైన మనం మన జీవితాల్లో పొందుదముగాక. తద్వారా ఈ రెస్ట్ ఆఫ్ లేబర్ అంటే మన ప్రయాసం వలన విశ్రాంతిని మన జీవితంలో, మన ప్రాణాల్లో మనం అనుభవిస్తూ పోదాం. 3వది ముగింపుకు మనం వస్తున్నాం. రండి దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ వచనం. కాబట్టి అవిధేయతల వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము అని. ఇప్పుడు మరలా 10వ వచనం చదువుతున్నాను, 10వ వచనం చదువుతున్నా, 9వ వచనం చదువుతున్నాను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. నిలిచి ఉన్న విశ్రాంతి ఇదేమిటి అనేది మనం గమనించినట్లయితే ఇది నిత్యమైనటువంటి విశ్రాంతి అని. ఇది భవిష్యత్తులో క్రీస్తుతో కూడా పరలోకంలో. కాబట్టి దీనికి ఒక పేరు పెడుతున్నాం. దిస్ ఈజ్ ది రెస్ట్ ఆఫ్ గ్లోరీ ఇన్ ఫ్యూచర్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్. భవిష్యత్తులో క్రీస్తుతో కూడా పరలోకమందు ఈ మహిమ విశ్రాంతి మన కొరకై సిద్ధపరచబడుతుంది, నిలవబడి ఉంది. దేవుని ప్రజలకు విశ్రాంతి. 14వ అధ్యాయం ప్రకటనగ్రంథం 13వ వచనంలో మనం చూస్తామన్నమాట. రండి, ప్రకటనగ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, 14, 13. అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతాడు. ప్రయాసములు మాని అని అన్నప్పుడు ఇక్కడ ఇందాక 2వ భాగం తలంపు మనం చూసేటప్పుడు ఆ రెస్ట్ ఆఫ్ అవర్ లేబర్ అని మనం చూచాం. అంటే ఇక ప్రభు పని పరిచర్య సేవ భారం ఏమాత్రం ఇక ఉండదు. అది ఎలాగ ఉంచు. రక్షించమని క్రైస్తవ జీవితంలో మనకు కలుగుతున్న కష్టాలు, ఇబ్బందులు, ఈ జీవితకాల వైభవాన్ని గురించి దైవజనుడు దావీదు మోషే మాట్లాడుతూ ప్రార్థనలో 90వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 7, 8, 9 వచనాలు ఏమంటాడు తెలుసా? మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా అది త్వరగా గతించిపోను, మేము ఎగిరిపోదాం అని అనేటప్పుడు ఆయుష్కాల వైభవాన్ని వచ్చి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయుష్కాల వైభవం ఆయాసమే దుఃఖమే అనే మాట. కాబట్టి ఒక్కటి గుర్తు చేస్తున్నాను, రక్షించబడిన
అదే సమయంలో ప్రభు పని, పరిచర్య, సేవ భారంలో మనం జీవిస్తూ ఉన్నా, అయితే ఈ లోకంలో శరీరం మంది జీవించేంత కాలం ప్రియులారా ఏముంది అంటే ఆయాసాలు, దుఃఖాలు ఉన్నాయి. కొన్నిసార్లు శరీరంలో ఆయా రకాల బలహీనతలు, ఆయా రకాల వ్యాధి బాధలు, అంతేకాదు ఆయా రకాల ఇబ్బందులు, లేమి, కొరతలు, కొన్నిసార్లు మనసులో కలవరం కలజేసే సందర్భాలు అనేకములు. కనుక కీర్తనాకారుడు దైవజనుడు దావీదు ఒక మాట అంటాడు 94వ కీర్తన గ్రంథంలో 18, 19 వచనాలలో. 94వ కీర్తన గ్రంథం 18, 19. నా కాలు జారేనండి అని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలగజేయుచున్నది. అలాగే ఇంకెన్నో సందర్భాలు దావీదు నోట మనం చూస్తాం. క్రొత్త నిబంధన దేవుని సంకల్పం చొప్పున సేవ చేసిన దావీదు పౌలు అపొస్తలుని నోట చూస్తాం. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం, 22. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. 2 దయచేసి 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి, ఇది లోకంలో క్రైస్తవ జీవితం. ఆయనను ఇవన్నీ మనల్ని ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపనారు అని. ఇలాంటి కష్టములు, ఈ శ్రమలు మన క్రైస్తవ జీవితంలో పౌలు అపొస్తలుడు అంటాడు. 2వ పత్రిక దయచేసి గమనించండి. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. క్షణమాత్రముండు మార్చులకని శ్రమ. గమనించారా ప్రియులారా? కాబట్టి శ్రమ చులకనైందే. మనం భరింపలేని దానికంటే ఎక్కువగా మన మీద ఆయన మోపడు. రెండవది, ఈ శ్రమ క్షణమాత్రం ఉండేటటువంటి శ్రమ. క్షణమాత్రం ఉండేటటువంటి శ్రమ అంటే క్షణాలే, అంటే ఎంతో కొంతకాలం. తర్వాత 3వది 18వ వచనంలో దృశ్యమైనవి అనిత్యములు. అంటే ఈ శ్రమ కనపడుతూ ఉంది మనకు, కంటికి, శరీరాన్ని తాకుతూ ఉంది, మనసును తాకుతూ ఉంది. కానీ ఇది ఎప్పుడూ ఉండేది కాదు, ఎప్పుడు ఉండేది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ అవర్ డే టు డే ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్. మన ప్రతిదినము క్రైస్తవ జీవితమే అనుభవంగా ఇదే ఉండబోదు. అంతేకాదు, ఇది అనిత్యమైంది అన్నప్పుడు పరలోకంలో ఇది లేదు, అది కూడా గుర్తు చేయబడుతున్నాం. అంటే ఈ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు కేవలం ఈ లోకం మట్టుకే. ఎందుకంటే ఇవి దృశ్యమైనవి, ఇది మనతో కూడా రాదిక, తాత్కాలికమైందే. కాబట్టి తేలికైంది, చులకనైంది, క్షణమాత్రం ఉండేది. ఈరోజు ఉంటుంది, మళ్ళీ రేపు పోతుంది, మళ్ళీ వెల్లుండి రావచ్చు. 3వది, ఇది లోకం మట్టుకే, లోకం విడిచిన తర్వాతకి ఏమాత్రం ఉండదు. ఇది నిత్యమైందేమి కాదు, అనిత్యమైందే. అందుకని ఇలాంటి వాటన్నిటిలో మన జీవితాల్లో సహనమును, తాలిమిని, ఓర్పును కలిగి మనం ముందుకు సాగిపోవలసిన వారమే. అయితే నాకు ఎలాగ ఉంటుంది ఆ సహనం, ఓర్పు, ధైర్యం, ఆదరణ అనేది మనం గమనించినట్లయితే పౌలు అపొస్తలులు ఇదే మాటకు మళ్ళీ నేను రాకముందు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపం చేస్తాను. రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8:18. జాగ్రత్తగా వినండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచూ ఉన్నాను. ఇలాంటి వారమైన మన ఎడల ఏం ప్రత్యక్షం కాబోతూ ఉంది? మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఇలాంటి ప్రజలమైన మన ఎడల ఆ రెస్ట్ ఆఫ్ గ్లోరీ ఈజ్ గోయింగ్ టు అపియర్. 14వ అధ్యాయం 13వ వచనం చూసినట్లు ఆ మహిమ విశ్రాంతి మన ఎడల బయలుపరచబడబోతుంది. మన కొరకై సిద్ధపరచబడింది. కాబట్టే ఈ కాలపు శ్రమలన్నీ కూడా దాని ఎదుట ఏ మాత్రమును ఎన్న తగినవి కావు. ఇదే మన ఆదరణ, ఇదే మన ధైర్యం. కాబట్టే ధైర్యం తెచ్చుకుందాం హృదయాలలో. లోకంలో లేమి, కష్టము, ఇరుకు, ఇబ్బందులు, వ్యాధి బాధలు అనేకములు. హృదయాల్లో కలవరం, తొందర, విచారాన్ని కలగజేస్తుంది. అయితే ఇదిగో చూడు, ఈ శ్రమల గురించి నేను 3 మాటలు చెప్పాను. ఇవి చులకనివే, నీవు భరింపగలిగిన దానికంటే ఎక్కువగా నీ మీద మోపడు. రెండవది, ఇది క్షణమాత్రం ఉండేదే, ఇది జీవితం అంతా ఉంటుంది అనుకోక. ఈరోజు పోతే మళ్ళీ ఉంటే రేపు పోతుంది అంటే మళ్ళీ. తర్వాత మూడవది, ఇది లోకం మట్టుకే, మళ్ళీ మళ్ళీ వచ్చిన లోకం మట్టుకే. అయితే లోకములు ఇది ఏమాత్రం ఉండబోదు. ఇది లోకంలో 60, 70, 20 సంవత్సరాలు జీవించిన కాలం మట్టుకే. ఇది శాశ్వత కాలం కొరకైందే మాత్రం కాదు. కాబట్టి ఒక దినం రాబోతుంది, మన ఎడల మహిమ ప్రత్యక్షం కాబోతుంది. మన ఎడల మహిమ బయలుపరచబడబోతుంది. నా కొరకై అటు మహిమ నిలబడి ఉంది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది. అందుకే 14వ అధ్యాయం 13వ వచనంలో వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అటు విశ్రాంతి కొరకై మన జీవితంలో ముందుకు పోదాం. అందుకనే ఒకటి గుర్తుంచుకుందాం. ఈ 3 మాటలు జ్ఞాపం చేస్తూ నేను ముగించబోతున్నాను. మొదటిగా, క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీ పాపాలు క్షమించి నువ్వు రక్షించబడటం వలన ప్రస్తుత కాలం ఈ లోకంలో క్రీస్తునందు ఆ కృపా ఫలమైన విశ్రాంతిలో నువ్వు ప్రవేశిస్తావు. నేటి వరకు నువ్వు ప్రవేశించకపోతే నువ్వు పాపిని గ్రహించు, నీ పాపాల గురించి పశ్చాత్తాపడు, ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ కదులుతున్న సముద్రంలో ఆయన చొరబడ్డాడు. నీ కదులుతున్న సముద్రంలో ఆయన నిమ్మలం చేశాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా నీవున్న ఇనుప కొలిమిని ఆర్పివేశాడు. ఆయన నిన్ను అక్కడి నుంచి బయటికి తేవాలన్న ఉద్దేశంతో. అయితే ఆ విశ్రాంతిలో నేడైనా ప్రవేశించవా? ఇక ఆలస్యం చేయకు. రెండవదిగా, రక్షణ పొందావా? అయితే విశ్వాసులైన మన జీవితాలలో విశ్వాసులైన మనకు ఆ విశ్రాంతి కన్నా ఉంది. మత్తయి 11వ అధ్యాయము 28, నా కాడి మీ మీద 29, నా కాడి మీ మీద ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారం తేలిక అని చెప్పాడు. కాడి ప్రభు కొరకైన పని, ప్రయాసం, భారం వల్ల మనకు కలుగుతున్న విశ్రాంతి ఈ లోకంలోనే, అనుదిన క్రైస్తవ జీవితంలో. కాదని నువ్వు నిరాకరిస్తే, ఈ కాడాన్ని నువ్వు విరికివేస్తే, ఈ భారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, 1 కొరింథీ 9:16 గుర్తు చేసుకో. నేను ప్రకటింపకపోయిన ఇలా నాకు శ్రమ. అవును ప్రియులారా, ఎందుకు విశ్వాసులైన మనం అనేకులం ఇలాంటి అకారణమైన శ్రమలు గుండా వెళుతున్నా. అకారణము అని అంటున్నాను నేను. అకారణమైన శ్రమలు గుండా వెళుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభు కాడిని విరిచివేశావు, ఆయన పలుపులను తెంపివేశావు, ఆయన సేవ చేయనని చెబుతున్నావు, ఆయన భారం నేను భరింపలేనని చెబుతున్నావు, నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. అందుకే నీ ప్రాణంలో విశ్రాంతి లేదు. ఇది అకారణమైనటువంటి పరిస్థితే. కాబట్టి శ్రమే. అందుకని సరి చేసుకుందాం, మెడ వంచుదాం, కాడి మోయటకు అలవాటు పడదాం. మూడవది నేను జ్ఞాపం చేశాను, ది రెస్ట్ ఆఫ్ గ్లోరీ, ఫ్యూచర్ ఇన్ హెవెన్ విత్ క్రైస్ట్. క్రీస్తు కూడా పరలోకంలో ఆ మహిమ విశ్రాంతిని గురించి నేను జ్ఞాపం చేశాను. అందుకొరకై ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో అన్నీ మనం సహించుకుందాం, ఓర్చుకుందాం, భరించుకుందాం. లోకంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, అటు శోధనలు మన జీవితాల్లో. అయినా వీటన్నిటి ఎడల
మన ఎడలో ప్రత్యక్షం కాబో మహిమటి ఇవన్నీ ఏమాత్రం వెన్నతైనవి కావు. కాబట్టి అందుకే నేను జ్ఞాపం చేశాను, ఇవన్నీ కేవలం సులకనైనవే, ఇవన్నీ కేవలం క్షణమాత్రం ఉండేవే, ఇవన్నీ కేవలం ఈ లోకం మట్టికే. కాబట్టి మన ఇలా బయలుపరచబడు మహిమను గురించి చూద్దామా? ఇక్కడ వద్దామని చెప్పి నేను రాలేకపోయినాను. 2 కొరింథీ 4:18 దాని గురించి ఈ మాట చెప్పడం మంచిదే. ఇక్కడ చూడండి, దానికి ప్రతికూలంగా చెబుతూ వచ్చిన మాటలు మళ్ళీ చూస్తాం. క్షణమాత్రం ఉండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమ. విన్నారా మాట? ఎక్కువైన మహిమ, తర్వాత భారమైన మహిమ, తర్వాత నిత్యమైన మహిమ. అంటే శ్రమలు తక్కువైనవే, మహిమ ఎక్కువైంది. ప్రయాసం కాడి తేలికైంది. అంతేకాదు ఈ లోకంలో కష్టాలు కూడా చులకనైనవే, అయితే మహిమ భారమైంది. ఈ లోకంలో శ్రమలు తాత్కాలికమైనవే, ఆయన మనలో ప్రత్యక్షం చేయబోయే మహిమ నిత్యమైనది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో ఆ మాట అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అందరము కలిసి 2వ వచనం చివరి భాగం తెలుగులో, 2వ వచనం చివరి భాగం తెలుగులో అందరం కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి. ఇక్కడున్న వారు మీ గృహాల్లో ఎక్కడున్నా మీరు, ఆయన అనగా యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనను తలంచుకొనుడి. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కాబట్టి ఇక్కడ చూడకు, కాళ్ళ దగ్గర చూసుకోకు, నీ చుట్టూ చూసుకోకు, క్రింద చూసుకోకు. ఎదుట ఉంచబడిన ఆనందం చూడు, దూరంగా ఉంచబడిన రమ్యమైన దేశాన్ని చూడు, అక్కడ ఉంచబడిన విశ్రాంతిని చూడు. అది 49వ అధ్యాయం యాకోబు కుమారుల గురించి మనం ధ్యానం చేశాం. ఇస్సాకారు గురించి ఏమని రాయబడింది? దూరమున ఉన్న విశ్రాంతిని. అది మంచిది, ఆ దేశం మంచిది అని తాను చూచి మెడ వంచాడు. అన్ని పరిస్థితుల్లో కూడా కాడి మోయటానికి సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. అదే మన జీవితం, అదే మన ప్రభు. ఆ ప్రకారం మనల్ని సిద్ధం చేయనుగాక. ఏమైనా చివరికి ఆ నిత్యమైన విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లుగా. కాబట్టి కృప ఫలమైన విశ్రాంతి, 2వది ప్రయాస ఫలమైన విశ్రాంతి, 3వది ఈ లోకంలో కష్టాలు, శ్రమ, ఇబ్బందులు క్రైస్తవుడుగా, దాని తర్వాత మన కొరకు నిలిచిండే ఆ మహిమ విశ్రాంతి, అందుకొరకై మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.